కూల్ గా మాట్లాడాలి కానీ పెద్ద పెద్దగా ఎందుకు మాట్లాడారు? కూల్గా మళ్ళీ నాన్న సీరియస్ అయినా అంటే ఏం తిట్లా తప్ప కానీ ఆయన అన్నాడు ఫస్ట్. ఆయన అన్నాక నేనే ఇంకా కాబట్టి నేనే ఇట్లా సీరియస్ అయినా ఎందుకు కొడతాను తప్పులేదు ఎందుకు కొడతావు అంటే తమ్ముడు తమాషా ముచ్చట్లు మాట్లాడు. నువ్వు చెప్పేది అని మేము వినడానికి రాలేడు. ఆయన నేను అనడానికి ఆయన ఏం పిచ్చోడేం కాదు. ఇక్కడ చెప్పేది ఉంటే సక్క ఎప్పులు అంటే కెమెరాలు తీసుకొని పోతాం. చెప్పేది ఉంటే సక్క ఎప్పులు అంటే కెమెరాలు తీసుకొని పోతాం. మాదేం తప్పలేదు 100 సార్లు చెప్తా ఉన్నాం అదే ముచ్చట. ఊరికే ఎవడెందుకు పైకి వస్తాడా? ఆయన తమాషాలా పిచ్చోళ్ళే కనిపిస్తున్నామా? మేమేమనలేదు. ఆయన తట్ట తెచ్చిండు, ఆయన ఊరుకొచ్చిండు. ఈ బంద్ చేయి ఫస్ట్. మీ ఊరోళ్ళు నమ్ముతారేమో నీ ముచ్చట్లు, మేము నమ్మం. అర్థమవుతుందా? అక్కడ జరిగింది ఆయన మీద నెత్తి మీద చేసింది మీరు వాస్తవం. వాళ్ళ అన్నను పోయి వాళ్ళ కొడుకు లేపింది వాస్తవం. నేను తమాషాలు చేస్తున్నారా? రౌడీ వేషాలు వేసుకుంటా? ఫ్యాక్ట్ ఏమైందో సరిగ్గా చెప్పు. నా తన కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. నేను మొత్తం బయటికి తీసిందా మీదే తప్ప నేనే వీడియో చేస్తా. మీ ఊళ్ళో నిలబడి చెప్తున్నా. మాట్లాడితే నిజాయితీగా మాట్లాడితే మేమేమన్నా మాట్లాడగలుగుతాం. లేదు మేము ఈ ఎడ్డోళ్ళు ఈ మీడియా వాళ్ళు అనుకుంటే మేమేం చేయాలో మేము కూడా చేస్తాం. మీరు చేసిన తప్పులు కూడా ఉన్నాయి, అవి ఒప్పుకోండి నిజాయితీగా. ఏం జరిగినాయి మీరు ఎందుకంటే వాళ్ళు మీదకి వచ్చిర్రు. మీరు కొమరం మీద చేసిన తర్వాత వాళ్ళ కొడుకు ఆయన లేపిండు, ఆయన తట్ట తీసుకొని వచ్చి మిమ్మల్ని కొట్టిండు. ఇది ఫ్యాక్ట్. వీళ్ళంట శుద్ధ పూసలాడ పోయిరంట, పోయి ఇల్లేమనకపోతే వాళ్ళు వచ్చి దొంగలు అని కొట్టిరంట. ఎవడన్నా నమ్ముతాడా మీరు మాట్లాడేది? మొత్తం వాళ్ళే. వీళ్ళు ఏం చెయ్యలే. వీళ్ళు ఇట్లా చైలు కట్టుకొని కూర్చుంటే వాళ్ళు వచ్చి ఇలా కొట్టినట్టు మ్యానిపులేషన్ చేస్తున్నారు. తమ్ముడు నేను ఒక విషయం చెప్తా. మనం ఎంత అడిగినా వాళ్ళు చెప్పేది చెప్పరు. మీ సావు మీరు చావండి. అంటే మొత్తం మ్యాటర్ మొత్తం తెలియదు. నేను ఇంటికాడ ఉన్నా ఇట్లా కొట్టిరని చెప్పి అన్న దగ్గర ఓకే మ్యాటర్ మొత్తం తెలియదు. నాకు అన్న మమ్మీతో చెప్తుండే ఇట్లా మమ్మీతో డాడీతో చెప్తుంటే ఇంటికాడ ఇట్లా కొట్టిరా అని చెప్పిండే. నేను మ్యాటర్ మొత్తం వెళ్ళాను. ఇంతకు ముందుకే నేను చాయ్ దానికి అని చెప్పి చిప్పటి కాడికి పోయినా. మన పోయినాక లేదు లెమన్ టీ సంథింగ్ దానికి పోయినా. మనకి కుమరమ్మ కొట్టిన అని చెప్పిండే అన్న. ఏమని చెప్పిండే అన్న ఇంట్లో మమ్మీతో ఏం చెప్తా ఉన్నాడు అంటే ఎడ్స్ కూడా చెప్తాను మమ్మీ ఇట్లా కొట్టిరు షూటింగ్ అందులో గారు దెచ్చల ఎల్లమ్మ కూడా ఓపెనింగ్ ఉంది. ఒక స్పీచ్ ఒక ఇచ్చి రావాలి, నువ్వు రెడీయా 5:30 కల్లా ఫోన్ చేసినట్టు అన్నకు. 5:30 నుంచి ఫోన్ చేసుకుంటే రెడీయా, నేను 7:30 కల్లా గేట్ కాడికి వస్తా, గేట్ కాడ కార్ ఎక్కు అని చెప్పినట్ట. ఇది అన్నింటికాడ ఈ పాలబండికి మేము ముగ్గురమైన పాలబండికి పోయినాక అన్నని దించి పాలబండికి మామూలుగానే కార్ ఎక్కిండు. కార్ ఎక్కి పోయినాక అన్నకి చెప్పినట్టు సంథింగ్ నాకు తెలియదు. అది మొత్తం విన్నాక పోయినాం చెట్పడి కాడికి వెళ్ళినాక అన్నతో అన్నున్నా. అన్న ఇట్లా కొట్టినట్టు అన్న అంటే ఏం చేద్దాం అన్న ఏం చేద్దాం అంటే పోయి అడుగుదామన్నా అని చెప్పి నేను చెప్పిన అన్న. ఎవరితో చెప్పిన? మా అన్నతోని. అంటే వేరే అన్నతో చెప్పినాక ఏమైందంటే అంటే మమ్మీ వాళ్ళు ఏమంటారు అంటే అన్న మమ్మీ వాళ్ళు మార్నింగ్ కేసేదామంటారు అని అన్నుండే అన్న. మమ్మీ వాళ్ళు అన్నుండే ఇంటికాడ. అన్నకి నేనేం చేసినా ఏదైనా పోయి అడుగుతుందా, మనం ఏం లొల్లి ఏమొద్దు పోయి అడుగుతుందా అని చెప్తే సరే అని చెప్పి పోయినామన్న. పోయినాక ఆయన బయట కూర్చుండే. బయట కూర్చుంటే కుమరన్న బయట కూర్చుంటే చూసినాం, పోయి గోడ పైకి వెళ్ళి చూసినాం ఉండలేడా అని. బయట కారు లేకుండే. పోయి చూసినాక బయటికి వచ్చిండు. అంటే చూసిరా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా అన్నాడు. అది తెలుసా అని చెప్పినాం. తెలిసినాక చూస్తారా అంటే నేను చూస్తామని చెప్పినాం. చూస్తామని చెప్పినాక గేట్ వేసుకొని బయటకు వచ్చినా. బయటకు వచ్చినాక వచ్చి ఇట్లా గోడకి ఇట్లా ఆడినాక నువ్వు సండే నైట్ ఏం చేసావన్నా అని అడిగినా. నేనేం చేసినా ఏం చేయలే అన్నాడు. ఏం చేయండి సండే నైట్ శ్రీనాథ్ ఎందుకు కొట్టినావు అని అడిగినా. అంటే ఫోన్ చూపెట్టుకుంటే ఏం చేయండి నువ్వు సండే నైట్ శ్రీనాథ్ ఎందుకు కొట్టినావు అన్న వెంచర్లు అంటే నేను కొట్టలేను రాజేష్ కొట్టినది అన్నాడు. నైట్ అడిగి పోయినాక సండే నైట్ అది 29 సండే పోయినాక ఏం చేయండి శ్రీనాథ్ కొట్టినామని అంటే నేను కొట్టిన రాజేష్ కొట్టిన అన్నాడు. సరే రాజేష్ నెంబర్ అంటే మమ్మల్ని అయితే బంగారం జోలు తీయడం బంగారం తీసుకున్నా మా జోలు తీయలేడు. ఎప్పుడు 1 year బ్యాక్ మంది ఆయన జోలు తీస్తుండు. అన్నిట్లా ఆయనకు మెసేజ్ చేసిండు. విన్నప్పుడు ఒక పిల్లని లవ్ చేసిండు అని ఆ జోలు తీస్తున్నా. ఆ జోలు ఎందుకని కొట్టిన జోలు చెప్పని చెప్పి అన్నం. అన్నకి ఇంట్లోకి ఉందా అన్నాడు. ఇంట్లోకి వెనక ఫస్ట్ మేము మాట్లాడలేము మమ్మల్ని ఏమైనా వేస్తాడేమని చెప్పి సరే అని చెప్పి మళ్ళీ ఇంట్లోకి ఎందుకన్నా బయట మాట్లాడని చెప్పి గట్టి అంటే బయట ఇష్యూ అవుతుంది ఇంట్లోకి ఉందా అన్నాడు. ఇంట్లోకి వెళ్ళాక సరే అని చెప్పి ఇంట్లోకి పోయినాం. ఇంట్లోకి వెళ్ళాక ఆయన కుర్చిపైన కూర్చుండు. ఇట్లా కుర్చిపైన కూర్చొని ఫోన్లు ఏమో అవుతుంది అట్లాగా తమ్మే మీకు తెలియదు తమ్మే అన్నాడు. అంటే మా అన్నకు ఫోన్ చేయమన్నాడు. మన లేడీ హాస్పిటల్ ఉందని అన్న. అన్నకి ఏమందంటే ఆయననే తిట్టిండు అన్న మమ్మల్ని ఫస్ట్ తిట్టిండు. లంచ్ అన్నాక ఆయననే రేస్ అయ్యిండు. వాళ్ళ బాబు వాళ్ళ పెద్ద బాబు చిన్న బాబు తెలియదు బయటనే ఉండే. ఆయన ఇంట్లోకి పోతుండు. ఇంట్లోకి అయినాక ఆయననే వాళ్ళని ఫస్ట్ తిట్టిండు. మేము అసలు ఆయన ఏమనలేము. వాళ్ళ చిన్న బాబు పెద్ద బాబు వాళ్ళ డాడీ దగ్గర వచ్చిన వాళ్ళ బిడ్డ అది లేపిండు. లేపినాక వాళ్ళ బిడ్డ వచ్చినాక ఆయన వచ్చి గల్ల పట్టుకుని ఫస్ట్ అది గల్ల పట్టుకున్నాక నేను గల్ల ఎందుకు కడతామని చెప్పి నేనేం మళ్ళీ ఫస్ట్ అన్నాక కొట్టిండు. ఆయననే కొట్టిండు.
ఆయన కొట్టినాక నేనేమన్నా నేను ఇట్లా దుబ్బినాను దుబ్బినాక అలా అప్పుడే అలా బెడ్డాడు వచ్చి వచ్చుకోమని ఫస్ట్ గంప తెల్లాడు గంప తెల్లాక మండని మీరు అప్పటి వరకు కొమరమ్మ మీద చేయలేదా మీరు? చేయలేనా అదంతా ఫేక్. వాళ్ళే రాలిసుకొని కొట్టారు. ఆయన చేతేమో గంపతనం కోసుకుపోయింది, వాళ్ళేమో చాకులు తీసుకొచ్చినామో మేము తాగొచ్చామని చెప్పి దొంగతనం దొంగలు అని చెప్పి వాళ్ళేమో మనం కొట్టిరు. ఇంకా మాపైన ఇంకా రిటర్న్ వాళ్ళకి. సరే మీరు కూల్ గా మాట్లాడడానికి వెళ్ళారు కదా, ఓకే మీరు పోడే తప్పు. సరే కూల్ గా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూల్ గా మాట్లాడాలి కానీ పెద్ద పెద్దగా ఎందుకు మాట్లాడారు? కూల్ గా మళ్ళీ నాన్న సీరియస్ అయినా అంటే ఏం తిట్టినా తప్ప ఎవరన్నా కానీ ఆయన అన్నాడు ఫస్ట్. ఆయన అన్నాక నేనే ఇంకా కాబట్టి నేను ఇట్లా సీరియస్ అయినా ఎందుకు కొడతాను తప్పులేదు ఎందుకు కొడతావు అంటే తమ్ముడు తమాషా ముచ్చట్లు మాట్లాడకు. మాట్లాడేది అంటే సగం ఒక్క నిమిషం అవుతామ్మ. నువ్వు చెప్పేది అని మేము వినడానికి రాలేడా? ఆయన నేను కనడానికి ఆయన ఏం పిచ్చోడేం కాదు ఇడ, ఓకేనా? చెప్పేది ఉంటే సక్క చెప్పు, లేదంటే కెమెరాలు తీసుకొని పోతాం. చెప్పేది ఉంటే నిజాలు సరిగ్గా చెప్పు, నువ్వు ఏం జరిగిందో సక్కా చెప్పు, ఓకేనా? మాదేం తప్పలేదు 100 సార్లు చెప్తా ఉన్నావు అదే ముచ్చట. ఊరికి ఎవడెందుకు పైకి వస్తాడా? ఆయన తమాషాలా పిచ్చోళ్ళే కనిపిస్తున్నామా? ఫ్యాక్ట్ ఏం జరిగిందో అది చెప్పు. మేమేమనలేదు, ఆయన్నే తట్ట తెచ్చిండు, ఆయన్నే ఊరికొచ్చిండు, ఈ బంద్ చేయి ఫస్ట్. మీ ఊరోళ్ళు నమ్ముతారేమో నీ ముచ్చట్లు, మేము నమ్మం. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చిగా అర్థమవుతుందా నీకేమన్నా? చేసేటి అని లంగ పనులేమో మళ్ళీ మాటలు. అక్కడ జరిగింది, ఆయన మీద నెత్తి మీద చేసింది మీరు వాస్తవం. వాళ్ళ అన్నను పోయి వాళ్ళ కొడుకు లేపింది వాస్తవం. అర్థమైందా? నేను తమాషాలు చేస్తున్నారా? రౌడీ వేషాలు వేసుకుంటా సక్క చెప్పేమైందో? మాదేం తప్పలేదు, మేమేమనలే, మేము మాట్లాడి పోయినాం. పెద్దోళ్ళు లేరా? పెద్ద మనుషులు లేరా? మీ ఊర్లో సర్పంచ్ లేరు? మీ అయ్యలు లేరా? మీరేం మీ మొగిలిపోయి ఊడిపడ్డారా? మీరేమన్నా చెప్పే సప్ప అన్ని అబద్ధాలు ఆడుకుంటా సక్క చెప్పు. ఫ్యాక్ట్ ఏమైందో సరిగ్గా చెప్పు. నా తన కూడా ఎవిడెన్స్ ఉన్నాయి, నేను మొత్తం బయటికి తీసినా మీదే తప్ప నేనే వీడియో చేస్తా. మీ ఊళ్ళో నిలబడి చెప్తున్నా. నేను మాట్లాడితే నిజాయితీగా మాట్లాడితే మేమేమన్నా మాట్లాడగలుగుతాం. లేదు మేము ఈ ఎడ్డోళ్ళు ఈ మీడియా వాళ్ళు అనుకుంటే మేమేం చేయాలో మేము కూడా చేస్తాం. సక్క చెప్పి ఏం చేయాలి? అమ్మ నువ్వు మాట్లాడకమ్మా, అమ్మ నువ్వు సపరేట్ మీరు ఉన్నట్టు సరిగ్గా మీరు చేసిన తప్పులు కూడా ఉన్నాయి, అవి ఒప్పుకోండి నిజాయితీగా. ఏం జరిగినాయి? మీరు ఎందుకంటే వాళ్ళు మీదకి వచ్చిర్రు, మీరు ఈ కొమరం మీద చేసిన తర్వాత వాళ్ళ కొడుకు ఆయన లేపిండు, ఆయన తట్ట తీసుకొని వచ్చి మిమ్మల్ని కొట్టిండు. ఇది ఫ్యాక్ట్. వీళ్ళంట శుద్ధ పూసలాడ పోయిరంట, పోయి ఇల్లేమనకపోతే వాళ్ళు వచ్చి దొంగలు అని కొట్టిరంట. ఎవడన్నా నమ్ముతాడా మీరు మాట్లాడేది? తమ్ముడు నేను ఒక విషయం చెప్తాను, అవన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు టీ తాగిరా మందు తాగిరా మనకు అనవసరం. అక్కడికి పోయిన తర్వాత మనోడు ఒక కోపం ఉంది, అన్నాడన్న కోపం ఉంది, అది నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ వీళ్ళు లూజ్ టాక్ మాట్లాడారు. అక్కడ ఒక్కడే ఉన్నాడు, వాళ్ళ అన్న ఇంట్లో వండుకున్నాడంట. వాళ్ళు ఆల్రెడీ మీరు విన్నారు కదా చెప్పింది. నేను ఏమంటున్నా, మీరు ఫ్యాక్ట్ చెప్తేదని ఉంటుంది. మొత్తం వాళ్ళే, వీళ్ళు ఏం చేయలే, వీళ్ళు ఇట్లా చైలు కట్టుకొని కూర్చుంటే వాళ్ళు వచ్చి ఇలా కొట్టినట్టు మ్యానిపులేషన్ చేస్తున్నారు వీళ్ళు. తమ్ముడు నేను ఒక విషయం చెప్తా, మనం ఎంత అడిగినా వాళ్ళు చెప్పరు. మీ సావు మీరు చావండి. నీ మీద నాకు కొంచెం నమ్మకం ఉంది. ఫ్యాక్ట్ చెప్తావా నువ్వు చెప్పు, వీళ్ళ ఎవ్వరి మీద నాకు నమ్మకం లేదు. నువ్వు చెప్తావన్న నమ్మకం నాకుంది. చెప్తావా ఫ్యాక్ట్ చెప్పు, లేదంటే మేము హైదరాబాద్ పోయిన తర్వాత మీ మీద ఎట్లా ఎలిగేషన్ చేయాలో మేము చేయగలుగుతాం. మీ ఊర్లో వెళ్ళేవాడు చెప్తున్నాను నేను. మీరు నిజాలు ఒప్పుకుంటే కొమరంని ఏదో ఒకటి సంకనాకన్నా మిమ్మల్ని నేనేం చెప్తున్నా, ఆయన విషయంలో మేము ఇన్వాల్వ్ కాము, మీ విషయాలలో మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్తున్నాం. అవునా? మా మీద నమ్మకం ఉంటే చెప్పండి, లేదంటే సపరేట్గా మీ సాగు మీరు చావండి. తమ్ముడు అట్లాంటి ఫీడ్ మనకు వద్దు బ్రదర్. కరెక్ట్ గా చెప్తామా, నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఒక్కనే మాట్లాడు. ఇక్కడికి వచ్చి ఫ్యాక్ట్ ఏం జరిగిందో చెప్పు. నేను చెప్తున్నా, మీ విషయంలో మేము ఇన్వాల్వ్ కాకపోతే నువ్వేదంటే నేను రెడీ.